రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గ్రామ సభలు బోగస్ సభలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామ సభల పేరుతో ప్రజలను ప్రభుత్వం మరోసారి మోసం చేస్తుందని దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్రామాలు మానుకుని నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు ఉట్టి బోగస్ సభలుగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి, నేను ముఖ్యమంత్రి కాగానే 100 రోజుల లోపలనే అన్నింటినీ కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నువ్వు చెప్పిన 100 రోజుల లోపల చేస్తా అన్నావు, చెయ్యమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరుగా సతాయిస్తా ఉన్నాడు. ఇంతకుముందు 3 సార్లు ఇచ్చిన అప్లికేషన్లు ఎన్నో పడేసినావు. ఇప్పుడు మళ్ళీ 4వ సారి